కొంగనాడు మటన్ పులావ్కి కావలసిన పదార్థాలు: మటన్ అర కేజీ, సాంబార్ రైస్ అర కేజీ, సోంపు 1 స్పూను, యాలకులు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, చిన్న ఉల్లిపాయలు అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూను, హోల్ గరం మసాలా కొద్దిగా. కొంగనాడు మటన్ పులావ్ తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా అలాగే కడిగి పెట్టుకున్న మటన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, సోంపు, యాలకులు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న మటన్లో వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని పలావుకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న సాంబార్ రైస్ కూడా వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తం ఇంకిపోయి రైస్ ఉడికాక నిమ్మరసం, నెయ్యి వేసి కలుపుకొని పైనుండి కొత్తిమీర చల్లి చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ గుమగుమలాడే కొంగనాడు మటన్ పులావ్ రెడీ.